ఈ శిష్యులు కాస్త ఆ చేపలు పట్టుకుని ఒడ్డుకు వచ్చేసరికి అక్కడ ఏముందో చూద్దాం రండి. 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. ఏముందంటే వాళ్ళు దరికి వచ్చేసరికి చెప్పండి, కాల్చబడిన రొట్టెలు, వేడి వేడి రొట్టెలు, వేడి వేడి ఫ్రైడ్ ఫిష్ ఫ్రై, ఒడ్డున కట్టెలు ఉన్నాయట, వేడి వేడి రొట్టెలు ఉన్నాయట, వేడి వేడి చేపలు ఉన్నాయట. ఎవరండి ఆ రోజు వంట చేసింది? చెప్పండి ఎవరు వంట చేశారో? నా ప్రభు అయిన యేసుక్రీస్తు. తనను కాదని వెళ్ళిపోయిన వాళ్ళ కడుపు నింపడానికి ఆ రోజు యేసయ్య వంట చేశాడండి. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచాడండి. అంటే ఏమంటున్నాడో తెలుసా? పిచ్చోళ్ళారా, నా సేవ చేస్తే మీ కడుపు నేను నింపనా? నా మాట మీరు ఆలకించి సేవ చేస్తే మీకున్న అవసరాలు నేను తీర్చనా? కడుపు నింపుకోవడానికే కదా నన్ను కాదని చెప్పేసి వలలు పట్టుకొని పాత జీవితాన్నో పాత వ్యాపారాన్నో పరుగున ప్రయాసపడి ప్రారంభించారు. ఏం సాధించారు మీరు? మీకు కావలసింది ఏమిటో వలల్లో లేదు, నా దగ్గరే ఉందే. వాళ్ళు తిరిగి వచ్చేసరికి వాళ్ళకి కావలసిన ఆహారం సిద్ధంగా ఉందండి. సహోదరుడా, సహోదరి, దేవుని పిలుపును అందుకొని అంగీకరించి ఆయన సేవకు నిన్ను నీవు అర్పించుకున్నట్లయితే నీకున్న ప్రతి అవసరాన్ని నా ప్రభువు తీరుస్తాడు. ఆయన పిలుపును అంగీకరించకుండా ఒకవేళ నువ్వు తిరస్కరించినట్లయితే అడుగుతున్నాను, నువ్వు ఎంత ప్రయాసపడినా ఏ ప్రయత్నం చేసినా ప్రతిఫలం చూసే ప్రసక్తి లేనే లేదు. ఒక వ్యక్తికి, ఒక భక్తకుడికి గాడిద ఉంది, గుర్రము ఉంది. తన పట్టణానికి ఈ గాడిదని తీసుకెళ్ళి రవాణా సరుకులన్నీ కూడా ఆ గాడిద మీద వేసేవాడు. అది ఆ బరువు మోయలేకపోయేది. పక్కనే వస్తున్నటువంటి గుర్రాన్ని చూసి, నువ్వు కూడా కొంచెం సహాయం చేయొచ్చు కదా, కొంచెం బరువు నీ మీద వేసుకున్నట్లయితే నాకు కొంచెం భారం తగ్గుతుంది కదా, దయచేసి కొంచెం సహాయం చేయవా అని చెప్పి గాడిద పట్టణం వెళ్ళినప్పటి నుంచి వచ్చేటప్పుడు ప్రతిసారి గుర్రాన్ని రిక్వెస్ట్ చేసేది. గుర్రం మాత్రం టీవీ కాదు, నా పని కాదు, నీ పనే. గాడిద పని ఏమిటి? బరువులు మోయటం. కాబట్టి అది నీ పనే. సేవకుడు కాబట్టి నువ్వు ఈ పని నువ్వే చేసుకో, మా పని సేవ చేయటం కాదు, సేవకు సహకరించడం కాదు, సేవలో పాలు పంచుకోవడం కాదు అని ఒకవేళ మీరు అన్నారనుకోండి, ఏమవుతుంది? ఆ గాడిద ప్రతిరోజు బ్రతిమిలాడేది, దయచేసి భారం నేను మోయలేకపోతున్నాను, సగమన్నా పంచుకో, సగమన్నా పంచుకో, సగమన్నా పంచుకో. ఆ గుర్రం మంచి ఆరోగ్యంగా దట్టంగా ఉన్నప్పటికీ, టీవీగా ఉన్నప్పటికీ కనీసం భారం మాత్రం పంచుకునేది కాదండి. ఒకరోజు ఆ భారం, ఆ బరువు మోయలేక ఆ గాడిద కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయిన తర్వాత యజమాని వచ్చి చూస్తే ఏముంది? ఆ గాడిద భారం మోయలేక ప్రాణం పోగొట్టుకుంది. అప్పుడు ఈ యజమానికి ఉన్న మార్గం ఏమిటి? ఆ గుర్రాన్ని ఇప్పుడు వాడాలి. ఏం చేశాడు? గాడిదను పోగొట్టుకున్నటువంటి ఆ యజమాని గాడిద మీద ఉన్న బరువంతా తీసి దేని మీద వేశాడు? గుర్రం మీద వేశాడు. అప్పుడు ఆ గుర్రం అనుకుంటుందట, చచ్చా చేతులారా, నా స్నేహితుడు నేను పోగొట్టుకున్నానే. ఆ స్నేహితుడు బ్రతిమిలాడినప్పుడు సగం బరువు నేను మోసినట్లయితే గాడిద బ్రతికేది, నేను బ్రతికేదాన్ని. గాడిదే మోయలేకపోతే ఈ గుర్రాన్ని నేను పరుగైతే పెట్టగలను కానీ బరువు అయితే మోయలేనుగా. అడుగుతున్నాను ఈరోజు, ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన సందేశం ద్వారా అర్థవంతమైనటువంటి వర్తమానాన్ని మాకు ఇచ్చి, నీ మందిరానికి వచ్చి ఇవి చేస్తే మా జీవితంలో శుభం, నాయన శుభం జరుగుతుంది, ఆశీర్వాదాలు, ఆశ్చర్య కార్యాలు మేము అనుభవిస్తాం. ఈరోజు ఎవరెవరైతే నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి ప్రతి ఒక్కరి జీవితంలో వారు నీ దగ్గర నుంచి ఆశించిన అద్భుతాన్ని జరిగించమని, త్వరలోనే ఈరోజు చేసిన ప్రార్థనకు
జవాబు ఇవ్వమని, ఈ వారంలో బర్త్డేస్ ఉండి, వెడ్డింగ్ యానివర్సరీస్ ఉండి, శుభకార్యాలు ఉండి వారిని దీవించాయా. మాతో మాట్లాడావు నాయన, నీకు వందనాలు. ఆర్థిక బలాన్ని, ఆత్మీయతను అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.